2015లో అపార్ట్మెంట్ తీసుకున్నాం మేడం. 2015 చెప్తున్నామ్మా. అయితే నేను రాకముందు ప్రాపర్ గా వెహికల్స్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల దాని స్పీడోమీటర్లు లేవు. దానికి ఏంటంటే అన్ని రకాలైన ఏవీ లేవు. అయినా ఆ బండి అనేది కన్నం స్టేజ్ దగ్గరికి వచ్చేసాడు. వచ్చేస్తే అలాగే మేడం మనం ఇప్పుడు ఒక నిమిషం మేడం అలా కదా చేయండి. రోజుకి ఇంజనీరింగ్ కొట్టిస్తున్నారు. మీరు ఇప్పుడే అడగండి. సార్ ఏదో 5 సంవత్సరాల కిందకి వెళ్తున్నారో కథలు వినేస్తున్నాం. కాకపోతే కథలు వినేసి రోజున అయిపోయాము. మేము ముదురుతున్నాం. మీ అవినీతిని చూసి అలసిపోయి ఉన్నాయి. ఇప్పుడు నోరు మూసింది లేదండి. మరి రవి గారి సంగతి ఏం చేస్తారండి? ఆ రోజు మీ నోట్లో మీరే అన్నారు. దాని మీద మాత్రం చర్యలు తీసుకోకపోతే మీ ఊరికి ప్రసక్తి లేదండి. మేము వార్నింగ్ అంటున్నాం, డిమాండ్ అంటున్నాం. నిరూపించకపోతే కౌన్సిలర్ గా రాజీనామా చేస్తాను. రవి గారు రాలా రాలేదంటున్నాను కదా. ముందే కాల్ కట్టించారా మేడం? మీకు వచ్చారంటే పిల్లలు మొత్తం ప్రూఫ్ తీసుకొచ్చిన తర్వాత దానికి ఏంటంటే ఆన్సర్ చెప్పి బాధ్యత ఉంది. మీరు ఆలోచించి చెప్పండి. అదే ఆ పేపర్ నిరూపిస్తే చాలా ఉన్నాయి. ఒకే రోజు మళ్ళీ ఇది కాదు. దీనికి ఏంటంటే మనకి ఎజెండాలో 23 లక్షలు పెట్టారు. 23 లక్షలతో కూడా ఇది మెయింటైన్ చేయకపోతే మళ్ళీ మా కొటేషన్ ముందు ఎజెండాలు పెట్టాలంటే ఎప్పుడు కొటేషన్ పెట్టడం లేదు సార్. 3,50,000 అయింది, 4,50,000 అయింది, 5 లక్షలు అయింది పెట్టడమే ఎజెండాలు. అంతేదాకా దానికి కొటేషన్ ఇచ్చి ఈ సామాన్లు పడతాయి. ఫస్ట్ మీటింగ్ అడిగేవాడు రాజేశ్వర్ గారు అయితే మా కమిటీలో ఒక ఆల్ పార్టీస్ నుంచి ఒక 5 కంపెనీలో వేసి పరిచయం చేసినట్టు వెళ్తాం. అసలు దేనికి కూడా ఏది కూడా సవ్యంగా ఎప్పుడు జరగదు. ఏదైతే చెప్పారో దాన్ని ఎక్కడ కూడా రూల్స్ వ్యతిరేకంగా కానీ లేకపోతే వేరే విధంగా కానీ ఎటువంటి లేకుండా మనం ఇంటి పైన మనం చేయడానికి మనం చెప్తున్నాం. చౌపర్లో 27 వార్డులు కూడా 2 పెన్షన్లు ఆపేశారు. అవి కూడా ఎంక్వైరీ చేసుకోమని చెప్పారు మేడం గారు. ఒక వార్డులో కరెక్ట్ అయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా పెన్షన్ ఇస్తున్నాను. కానీ 650 పెన్షన్లు సంవత్సరానికి పేరు మీద ఆపారు. ఆ రోజు నేను ఒక్కడే మాట్లాడాను, ఎవరు కూడా అడగలేదు. అదే మేడం లబ్ధిదారు కరెక్ట్ అయి ఒప్పుకుంటున్నాం. ఎంక్వైరీ అలా కాదు మేడం. 1-2 పెన్షన్లకి రోజు ఇంత పెయిన్ఫుల్ గా మీరు చెప్పారు కరెక్టే. 650 పెన్షన్లు 650 పెన్షన్లు సంవత్సరానికి పేరు మీద ఆపారండి. ఇక దగ్గర ఉంది మీరే ఉన్నారు చేస్తారా? నా వార్డులో 26 వార్డు అందులో ఒక మంగళండి పాపం పేదోళ్ళండి. ఆ ముసలాలు సచివండి ఆ పువ్వు కూడా కట్టుకున్నారు. అయితే 6 నెలల ముందు ఎలక్షన్ ఆఫీస్ ఇస్తారండి. ఏమంటే తెలుగుదేశం జెండా పంపించారు. ఆ జెండాతో ఈరోజు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కొత్తగా కమిషనర్ సురేంద్ర గారిని స్పీకర్ గారు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో కౌన్సిల్ మీటింగుల్లో ఎప్పుడు కూడా కమిషనర్లు లేచి మేము అడిగిన దానికి సమాధానం చెప్పిన పాపం లేదు. సమస్యల మీద ఎప్పుడు కూడా రివ్యూ పెట్టిన పాపం లేదు.
ఈయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఈయన గతంలో 3 సంవత్సరాలు ఇక్కడ నర్సీపట్నంలో గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో పనిచేయడం జరిగింది. అయ్యన్న పాత్రి గారికి బాగా సుపరిచితుడు. ఈయన బాగా పనిచేస్తారని ఒక ఉద్దేశంతో స్పీకర్ గారు తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పి పూర్వవైభవం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నర్సీపట్నం మున్సిపాలిటీ ఎలా ఉందో అలాగే ఇప్పుడు పనిచేయాలని చెప్పి కోరాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆయన ఈరోజు కౌన్సిల్లో చెప్పారు అయ్యన్న పాత్రుడు గారు సత్తా ఉన్న నాయకుడు అని చెప్పి మళ్ళీ ఒకసారి ఆయన కూడా గుర్తు చేయడం జరిగింది. శ్మశానాలన్నిటికీ కూడా డబ్బులు తేవడం జరిగింది అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం జరిగింది. తర్వాత 4 కోట్ల రూపాయలు సుమారు మున్సిపాలిటీ రోడ్లకి కాలువలకు కూడా అయ్యన్న పాత్రుడు గారు తేవడం జరిగింది. 3 నెలల్లో ఆయనకి తపన నర్సీపట్నం మున్సిపాలిటీకి ఏం చేయాలనేది అదే అంటాను. ఇంతకుముందు కూడా చెప్పాము మేము చాలాసార్లు. ఆయనకి నర్సీపట్నం మీద అమితమైన ప్రేమ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగారు కాబట్టి నర్సీపట్నానికి చేసినంతకాలం, రాజకీయం చేసినంతకాలం కూడా ఏదో చెయ్యాలనే ఆకాంక్ష ఉన్న మనిషి ఆయన. అందుగురించే 3 నెలలు తిరగకముందే ఇన్ని గ్రాంట్లు తేవడం జరిగింది. అది కౌన్సిల్లోని కూడా కమిషనర్ గారే చెప్పడం జరిగింది. దీనికి అందరం కూడా సంతోషిస్తున్నాం. దానిపై ప్రత్యేకమైన చర్చ కానీ ఎంక్వైరీ ఉంటుందా ఉండదా? ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. మేము కూడా అదే డిమాండ్ చేసాం. కమిషనర్ గారు కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కూడా ఆయిల్లోనే ఇప్పుడు జనసేన మా సౌజన్య గారు చెప్పడం జరిగింది. ఆయిల్లో ఈ 3.5 సంవత్సరాలే కాదు, ఈ 3 నెలల్లో ఎంత తినేశారో, ఎన్ని లక్షలు తినేశారో చెప్పడం జరిగింది. దీని మీద 3.5 సంవత్సరాల నుంచి కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి పద్మావతి గారు మేము అందరం కూడా అడగడం జరిగింది. కమిషనర్ గారు కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పారు. అదే కాదు, శానిటేషన్ శుభ్రం నాశనం చేశారు మున్సిపాలిటీలు. వీళ్ళు ఈ గత 3.5 సంవత్సరాల్లో ఈ వైసీపీ పాలక మండలి ఏంటంటే డబ్బు ఎలా తినేవాళ్ళ వాళ్ళు అధికారులు కుమ్మకైపోయి నాశనం చేసేసారు. కనీసం పుష్కార్లు కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారు. దీన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా మా పార్టీ తరఫున నుంచి కూడా ఆయనకి సహకరిస్తామని చెప్పాము కమిషనర్ గారికి. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మాకు సహకరిస్తానని చెప్పారు. మళ్ళీ మా ప్రభుత్వంలో అయ్యన్న పాత్రుడు గారి హయాంలో మళ్ళీ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా తయారు చేస్తారు ముందుకు కంపల్సరీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాధారణ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను రైజ్ చేసే ఇష్యూ ఏంటంటే గత ప్రభుత్వంలో అందుకున్నటువంటి పెన్షన్దారులు అందరికీ మా జగనన్న ప్రభుత్వంలో ఇంటింటికి పెన్షన్లు అందివ్వడం జరిగింది. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, 1000 రూపాయల పెన్షన్ పంచింది. హర్షించదగిన విషయం. పెన్షన్లు అందరూ సంతోషంగా ఉన్నారు. దీనికి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇన్ని పెన్షన్లు ఉండగా మా ఎస్సీ 17వ వార్డులో ఎస్సీ కాలనీకి సంబంధించిన 10 మందికి కక్షపూరితంగా 10 మందికి పెన్షన్లు తీసేయడం జరిగింది. సో అందులో ఆ 10 మంది కూడా నిరుపేదలండి. సో చెప్పులు కుట్టుకునే వాళ్ళు అవనివ్వండి, రిక్షా తొక్కునే వాళ్ళు, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు. సో వాళ్ళని ఏ విధంగా ఏ ఒక్క ప్రాతిపదికన పెన్షన్లు తీయించడం జరిగిందో లేదా ఆపించడం జరిగిందో నాకు తెలియాలి. నేను ఆల్రెడీ ఈ కౌన్సిల్లో నేను ప్రాబ్లం రైజ్ చేశాను. సదరు పద్మావతి గారు కూడా దాన్ని పరిష్కరిస్తామన్నారు. స్పీకర్ గారికి నేను ఈ విధంగా సభాముఖంగా తెలియజేసేది ఏమంటే ఈ సమస్యని లోకల్ నాయకుల ప్రోద్బలంతో ఆపించడం జరిగింది కాబట్టి సో మీ యొక్క నాయకుల మీద ఏ విధంగా మీరు చర్యలు తీసుకోవాలా అన్నది మీకే తెలియజేస్తున్నానండి. సో దయచేసి ఇలాంటి నాయకులు మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలియజేస్తా ఉన్నాను. సో ఏంటంటే ఇలాంటి ఒక్క మున్సిపాలిటీ ఏమన్నా స్టేట్ మొత్తంలో వీళ్ళు 10 మందే ఉన్నారా అర్హత లేని వాళ్ళు, లేదంటే ఎస్సీ అని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని తీయించారా నాకు తెలియాలని కోరుకుంటున్నాను. సో దయచేసి ఈ ప్రాబ్లంను అతి త్వరగా పరిష్కరిస్తారని ఏ నాయకుడైతే దీని మీద అత్యుత్సాహం చూపిస్తున్నాడో ఆ నాయకుడి మీద మీరు చర్యలు తీసుకుంటారని తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పునరావృతం అవ్వకుండా మీరు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నాయకులు తెలుస్తుంది.